మామూలుగా అయితే 22 కానీ 30,000 అన్నారు. సరే రౌండ్ ఫిగర్ చేసి ఉంటారు. మామూలుగా రౌండ్ ఫిగర్ అంటే 25 దాటితే రౌండ్ ఫిగర్ 30 చేస్తారు. 25 లోపల అయితే రౌండ్ ఫిగర్ 20 చేస్తారు. కానీ వీళ్ళు రౌండ్ ఫిగర్ దీనికి 30 చేశారు. అది ఒక ఎత్తు. రెండో విచిత్రం ఏంటంటే మిగతా అన్ని ప్రైవేట్ ఉద్యోగాలు, పరిశ్రమలు పెట్టిన దాంట్లో ఉద్యోగాలు, లేకపోతే ఇంకోటట. ఈ ఉద్యోగాల్లో స్కిల్ కింద వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన ఉద్యోగాలట. ఏంటది? జొమాటోలు, స్విగ్గీలో ఇప్పించే ఉద్యోగాలు కూడా వీళ్ళు ఇప్పించినట్టే. ఇప్పుడు మీరు ఇక్కడ ఏదైనా ప్రైవేట్ కంపెనీలో చేరారంటే వాళ్ళు ఇప్పించినట్టే ఉద్యోగం. ఈ 5 ఏళ్లలో ఎవడు ఏ కంపెనీలో చేరినా బాబు గారు ఇప్పించినట్టే. అంటే ఇప్పుడు డెలివరీ బాయ్స్ అందరూ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలని చెప్పుకోవాలా? అంతే కదా. ఇంకా ఒకటే అదృష్టవశాత్తు ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ప్రైవేట్ కంపెనీలు అందరూ రేపు ఏమైనా ఫ్యూచర్లో సర్క్యులర్ ఇస్తారేమో, మీరు కంపల్సరీగా చంద్రబాబు గారి ఫోటోతో ఒక బ్యాడ్జ్ పెట్టుకోవాలా, బాబు గారు ఇచ్చిన ఉద్యోగం అని ఎక్కడికి వెళ్ళినా చెప్పాలి, బాబే మా నమ్మకం, బాబు వచ్చాడు జాబ్ వచ్చింది అని ఒక చిన్న స్టిక్కర్ అతికించుకుని ప్రతి ఒక్కళ్ళు తిరగాలని ఏమైనా చెప్తారేమో ఫ్యూచర్లో చూడాలి. అంటే నిరుద్యోగ భృతి ఇంకా లేదని క్లారిటీ వచ్చింది అయితే? లేదని నేనే కదా. అంతే. అంటే 20 లక్షల ఉద్యోగాలు అయితే 20 లక్షల కంటే ఇంకో 2 లక్షల ఉద్యోగాలు ఎక్కువ ఇస్తారట. అంటే ప్రైవేట్ కంపెనీల్లో అన్ని వస్తాయని నమ్ముతున్నారు వీళ్ళు. అది లెక్క. ఇంకా సూపర్ 6 హామీలో ఇది అయిపోయినట్టే వాళ్ళ దృష్టిలో. ఎప్పుడు అయిపోయింది నిరుద్యోగ భృతి? ఎప్పుడు అయిపోయింది? 1500 ఎప్పుడు అయిపోయింది P4 తో? ఇంకా అన్ని అయిపోయినట్టే. అదే కదా.